సో ఒక దిశాపత్రిక చూసినట్లయితే మలక్కాతో చైనాకు చెక్, 38 మందికి ఉరి, 11 మందికి జీవిత ఖైదు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పు, ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ కోర్టు చాలా క్లియర్ తీర్పు ఇచ్చేసింది. 38 మందికి ఉరిశిక్ష, ఈ 38తో పాటు 11 మందికి జీవిత ఖైదు కూడా వేయడం జరిగింది. ఇట్లాంటి నిర్ణయాలు సీరియస్గా తొందర తీసుకుంటే ప్రతి అక్రమాల మీద, ప్రతి బాంబు పేలుల మీద వెంటనే ప్రభుత్వాలు ఆ బాంబు పేలులకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేసి వాడు ఎవడు ఏంది అనేది బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే దేశాన్ని రక్షించుకుంటాం. కొన్ని బయటపడితే కొన్ని బయటపడాయి. ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేం, టీఆర్ఎస్ పేరుపై ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి, సిఈసికి అభ్యంతరాలపై వివరణ ఇవ్వండి, కవితకు ఢిల్లీ హైకోర్టు సూచన. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తారు, కానీ టీఆర్ఎస్ మాత్రం వేరేటోళ్ళకి ఇవ్వమంటారు. ఎందుకు అని అంటే పలుకుబడి. వాళ్ళ నాన్న ఈమె గట్టి తలుచుకుంటే ఇస్తాడు కేసీఆర్, ఇవ్వడానికి ఏం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ అని ప్రజల్లో నాటుకపోయింది, బీఆర్ఎస్ అని వాళ్ళు పోతారు, టీఆర్ఎస్ అని వీళ్ళు పోతారు. ఓట్లు మొత్తం అయ్య బిడ్డలకే పడతాయి. అయితే అయ్యన్న ముఖ్యమంత్రి కావాలి, లేదంటే బిడ్డన ముఖ్యమంత్రి కావాలి, లేదంటే అయ్య ముఖ్యమంత్రి అయినా బిడ్డకు సేఫే, బిడ్డ ముఖ్యమంత్రి అయినా అయ్య సేఫే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం నుండి ఎవరో అధికారంలో ఉంటారు, ఇంకోళ్ళు కాపాడుకుంటారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కవిత కాపాడబడుతుంది, కవిత ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ కాపాడబడతాడు. కనీసం కవిత కాంగ్రెస్, కవిత బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా కేటీఆర్ సేఫ్. కింద తిరిగేటువంటి ఎవరుంటారు, కింద తిరిగేటువంటి మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉంటారుగా, వాళ్ళు బాలకసుమన్ జైలు పోతూనే ఉంటాడు కేటీఆర్ కూడా. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే బటన్ కరెక్ట్గానే ప్రెస్ చేసే ఆట, తప్పు ఎలా జరిగిందో తెలియడం లేదే. భూభారతిలోనూ 100లోనే ఇల్లీగల్ చేంజెస్, సెక్యూరిటీ ఆడిట్లో బయటపడ్డ అక్రమాలు. భూభారతి మొత్తం ఆ భూమి సునీల్ అనే మనిషిని గుర్తుపెడితే కానీ ఈ విషయాలను బయటపడవు. ఆయన ఎంతో గొప్పగా దాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని అధ్వానంగా ఆగమాగం చేసింది. నాకు తెలిసి ఈ నెల రోజులలో భూమి సునీలు చాలా విషయాలు బయటపెట్టేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలే. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి పేరుతో ఏదైతే చేసిందో ఆ ధరణిలో ఎన్ని కథలు పడ్డాయో, ఆ ధరణి నుండి భూభారతి వచ్చిన తర్వాత భూభారతిలో ఆ మిగిలిన భూములన్నింటినీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఎవరెవరి పేరు మీద ఎన్ని భూములు ఉన్నాయి, అవన్నిటిని భూభారతిలోకి మారుస్తూ మిగిలిన భూముల మీద రెడ్లు కన్నేసి ఇంకో మొత్తం పూర్ర ఆడ 100 ఎకరాలు, ఈడ 500 ఎకరాలు, ఈడ 1000 ఎకరాలు అనిపించి పంచుకోవడం కోసమే భూభారతిని తీసుకొచ్చి తప్పించి ఏం లేయాల. ఆడ మల్లారెడ్డి కాలేజీలో చెరువులనే ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంటారు. అయినా కూడా వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బయటపెట్టండి. కోట శ్రీనివాస్ అనే వ్యక్తి ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడు, ఆయన బయటపెట్టండి. మొన్న 2 కాలేజీలకు సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించి 20 ఏండ్ల నుండి ఆడ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి, కానీ కాలేజీలో ఉన్నటువంటి భూములు మాత్రం ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి భూమి కూడా అది వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి, ఇల్లు భవనాలు కట్టడానికి అవకాశం లేనటువంటి భూమి. కానీ వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి, కాలేజీలు కట్టిరు. కాలేజీలు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణం చేసిరు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చర్యలు మాత్రం తీసుకోరు. ఎందుకు తీసుకోరు? ఆయన మల్లారెడ్డి మన పార్టీ కాకపోయినా చర్యలు తీసుకోరు. ఎందుకు అంటే మనకు కావాల్సిన డబ్బులు ఎప్పుడు అడుగుతా అప్పుడు పంపిస్తున్నాడు. కాబట్టి మనం ఏం మాట్లాడద్దు. అవసరమైతే రేపు పొద్దుగాల కోట శ్రీనివాసనే నీకు ఏడా పని లేదా, గావాల జోలికి నువ్వెందుకు పోతానని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన తిడుతుంది. ఆయన లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాడు మల్లారెడ్డి అని చెప్పేసి ఆయన విద్యార్థుల గురించి ఆలోచిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం చర్యలకు పూనుకోదు. ఈ సెక్రటేరియట్లో ఛాయ్లొల్లి, తాగినవి తక్కువ బిల్లులు ఎక్కువ. సిఎస్ పేషీలో నెలకు 10,000 టీలు. చీఫ్ సెక్రటరీ సిఎస్ పేషీ ఉంటుంది కదా, సిఎస్ కూడా తాగుతుందో లేదో తెలియదు కానీ ఛాయ్, ఆయన పేషీలో ప్రతి నెల 10,000 టీలు అమ్ముడుపోతున్నాయి. 10,000 టీలు పోసిపోతాను సార్ అని చెప్పేసి లెక్కలు రాశారు. ఏం 10,000 టీలా? ఏందది? రోజుకి ఎన్ని టీలు తాగుతున్నారు మీరు? నెలకు 10,000 టీ అంటే ఒక్కొక్క ఛాయ్కి 10 రూపాయలు వేసుకున్నా, మినిమం ఒక్కొక్క ఛాయ్కి 10 రూపాయలు వేసుకున్నా 10,000 × 10 కేవలం ఛాయ్లకే మీరు ఒక్క పేషీలోనే అది సిఎస్, తెలంగాణ రాష్ట్ర సిఎస్ ఒక్క పేషీలోనే 10,000 టీలు అమ్ముడుపోతే మొత్తం సెక్రటరీలో పరిస్థితి ఏంది? ఎన్ని బిల్లులు, ఎన్ని కాంట్రాక్టులు, ఎవడు బాగుపడతాడు? వీడు ఛాయే తాగాడు సిఎస్లా, ఆ పేషీలో ఉన్నాడు సగం ఛాయ్ తాగాడు. ఛాయ్ తాగకపోయినా 10,000 టీలు. ఈ 10,000 టీలలో 5,000 టీలు బిల్లులు వానికి, 5,000 టీల బిల్లులు వీళ్ళకు.
నేను మొన్ననే 2 రోజుల క్రితం చెప్పిన బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఎందుకు పెండింగ్లో పెట్టిరు అని అంటే బిల్లులు ఎక్కువ అయిన తర్వాత సంతకం పెడితే సంతకం పెట్టడానికి నన్ను పైసలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఆపుతారు. ఇష్టానుసారంగా సమర్పణ, బిల్లుల సమర్పణ అట. ఒక వ్యక్తి రోజుకు 1 or 2 ఛాయలు తాగడం సహజం. ఒకవేళ పని ఒత్తిడి ఉంటే మరో 2 అదనంగా తాగుతారు అనుకుందాం. కానీ సీఎం సెక్రటరీలు, సిఎస్ పేషీల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, అక్కడికి వచ్చేటువంటి గెస్టులు ప్రతిరోజు 100ల కొద్ది ఛాయలు తాగేస్తున్నారట. తాజాగా ఏజెన్సీ సమర్పించిన బిల్లులు చూస్తే ఈ విషయం వెలుగు చూసింది. ప్రతి నెల ఇదే తరహాలో బిల్లులు ఇవ్వడం రొటీన్గా మారినట్టు ప్రచారం జరుగుతున్నది. నెలకు 10,000 టీల చీఫ్ సెక్రటరీ, సీఎం సెక్రటరీలో పనిచేస్తున్న అధికారులు, స్టాఫ్ వివిధ పనుల కోసం వచ్చే గెస్టులకు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఛాయ్, కాఫీలను సరఫరా చేస్తుంది. ఒక్కో పేషీలో సగటున 10 నుండి 10 మంది వరకు పనిచేస్తుంటారు. అక్కడికి రోజుకు 10 నుండి 15 మంది వరకు గెస్టులు వస్తుంటారు. వారందరూ 2 సార్లు ఛాయ్ తాగినా కూడా రోజుకు 50 నుంచి 60 వరకు, ప్రతి నెల కనీసం 1,500 నుండి 1,600 వరకు టీలు మాత్రమే తాగే ఛాన్స్ ఉంటుంది. కానీ కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులో మాత్రం ఒక్కో పేషీకి సగటున 5,000 నుండి 10,000 ఛాయ్లు పోతున్నట్టుగా మనకు లెక్కలు తెలుస్తూ ఉంది. 5 నుండి 10,000 వరకు ఛాయ్, కాఫీలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించామని ఏజెన్సీ ప్రతి నెల సమర్పిస్తున్న బిల్లులను చూసిన ఓ అధికారి వెల్లడించారు. ఇక వీళ్ళేమంటారు, మాకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి పైసలు లేవు, మాకు తెలంగాణ ప్రజల జీవితాలు బాగు చేయడానికి పైసలు లేవు, దేనికి పైసలు ఉండవు. ఇంకో ఇట్లా అక్రమాలు అడ్డంగా దొరికేటువంటి పనులకు మాత్రం 100ల కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు పైసలన్నీ వీళ్ళకే, మొత్తం అధికారంలో ఉన్నటువంటి ఈ దొంగలకే, సీఎం దగ్గర మొదలుకుంటే ఎమ్మెల్యే వరకు, ఎంపీటీసీ వరకు, జెడ్పీటీసీ వరకు వీళ్ళకే ఖర్చు అవుతున్నాయి పైసలు. మొత్తం అభివృద్ధి ఎక్కడ లేదు. ఇక వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ల కోసం 1000 కోట్లు, వీళ్ళ హెలికాప్టర్ల కోసం 1000 కోట్లు, వీళ్ళ ఛాయల కోసం 1000 కోట్లు, వీళ్ళ తిరుగుడు కోసం 1000 కోట్లు, వీళ్ళ కార్లు, వీళ్ళ కరెంటు బిల్లులు, వీళ్ళ ఇండ్లు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ జీవితాలు, వీళ్ళ బట్టల కోసం, మొత్తం వీళ్ళ కోసమే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తున్నారు. మా ప్రజల కోసం ఏం చేస్తారంటే ఏం లేదు.